పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి ఫ్యాన్ గుర్తుకే మన ఓటు వేయించి భారీ మెజార్టీతో గెలిపించాలని 35వ వార్డు కార్పొరేటర్ సాపురి మాధురి ప్రజలను విన్నవించారు. నగరంలోనే కల్లూరు అర్బన్ 35వ వార్డు కార్పొరేటర్ సాపురి మాధురి నాయకుల సాపురి వీరయ్య ఎమ్మెల్యే అభ్యర్థి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి సచివాలయం వద్ద పింఛన్ల కోసం వేచి ఉన్న అవ్వతాతలతో మాట్లాడారు. పింఛన్ల పంపిణీ కోసం వాలంటీర్ వ్యవస్థను దూరం పెట్టడంతో వాళ్లు ఎదుర్కొనే సమస్య గురించి వివరించారు. 3వ తేదీ అయినప్పటికీ పింఛన్లు అందక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు పింఛన్లతో పాటు ఎక్కడ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని చెబుతారని ప్రచారం చేస్తారని దురుద్దేశంతోనే వాలంటీర్ దూరం పెట్టేశాడని మండిపడ్డారు. ప్రజలందరూ గుర్తించాలని తెలిపారు. అయినప్పటికీ సచివాలయంలో ఈ 2 రోజుల్లో పింఛన్లు అందజేస్తామని తెలిపారు. అనంతరం నవరత్నాల గురించి ఏ పథకంలో లబ్ధి పొందాలని అడిగి తెలుసుకున్నారు. మన ప్రభుత్వం వస్తే ఈ పథకాలు యథావిధిగా కొనసాగుతాయని అన్నారు. 35 వార్డులో డ్రైనేజ్ కాలువలు, రోడ్ల సమస్యలు పరిష్కరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్లోని పలువురు కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొత్తం అందరితో కలిసి ఈరోజు తిరగడం జరుగుతుంది. ఇంటింటికి ప్రచారం, ప్రజలు కూడా మంచి మాకు రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్ప పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు. కొద్దిగా డ్రైనేజ్ క్లీన్ అనేది ఒకటి. ఆల్మోస్ట్ అన్ని సిమెంట్ రోడ్లు వేసినాం. ఇక్కడ సిమెంట్ రోడ్ల గురించి ఏమి ఇబ్బంది ఏం లేదు. కొద్దిగా వాటర్ డ్రైనేజ్ కొద్దిగా ప్రాబ్లం ఉంది. మెయిన్ డ్రైనేజ్ కూడా శాంక్షన్ అయిపోయింది కాబట్టి అది కూడా పని మొదలు పెట్టాం. ఆల్రెడీ కొద్దిగా పని మొదలు పెట్టడం, మొత్తం మెటీరియల్ అంతా పని మొదలు పెట్టడం జరుగుతుంది. ఇంకా డ్రింకింగ్ వాటర్ అంత ప్రాబ్లం వచ్చింది. ఇంకా ఈరోజు అంతా ఈవినింగ్ అంతా సెటరేట్ అయిపోతుంది. ఇంకా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా ఇళ్ళ కాడికి పోతే పింఛన్ అడగడం జరుగుతుంది. సార్ ఏం సార్ మాకు ఇంకా పింఛన్ రాలేదని అంటే చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి ఎలక్షన్ కమిషన్ పెట్టి వాళ్ళే పిటిషన్ పెట్టి వాలంటీర్లు పంచకుండా చేసినారమ్మా. మీరందరూ ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పడం జరిగింది. ఇంకా మాకు ఒకటే ధైర్యం, జగనన్న పెట్టిన సంక్షేమ పథకాలే ప్రజలందరూ కూడా మెచ్చి మాకు ఓట్లేస్తారనే ధైర్యం మాకుంది. ఇంకా మేము మా నాయకుడు చెప్పేది ప్రతి ఒక్కటి కూడా ఏది చెప్తాడో ప్రజల ముందర అవన్నీ చేసే మనస్తత్వం కలిగిన నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పకుండా ఏం చెప్తే అవన్నీ చేయడం జరిగింది. మనం ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా 195% పూర్తి చేసిన ఘనత కూడా మాదే. తెలుగుదేశం మాదిరి మేనిఫెస్టో ఎలక్షన్లు అయిపోతానే దాన్ని పక్కన పెట్టి చాలా మూలలు వానే పరిస్థితి కాదు. మా ముఖ్యమంత్రి మొదటి నుంచి కూడా చెప్పడం ఒకటే, మనం మేనిఫెస్టోను ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్గా మనం చూసుకోవడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ పద్ధతి ప్రకారమే మొత్తం కూడా అన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలు కూడా వచ్చిన వాళ్ళ సంక్షేమ పథకాలన్నీ గురించి మాకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మాకు ఒకటే ధైర్యం, మా నాయకుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తానే ధైర్యం మాకు అందరికీ ఉంది. మేము తెలుగుదేశంలో మాదిరి అబద్ధాలు చెప్పే మనసు కాదు. దివంగత నేత రాజశేఖర రెడ్డి చేసిన ప్రాజెక్టులను గురించి చంద్రబాబు నాయుడు నేను చేసినాను, నేను నీళ్ళు ఇచ్చాను అంటే చాలా ఆస్పదంగా ఉంది. గోర్కల్ రిజర్వాయర్లు శాంక్షన్ చేసిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిది. డబ్బులు శాంక్షన్ చేసింది కూడా దివంగత నేతనే. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ టైం.